హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యలోక. ఈరోజు మనం ఉసిరికాయ ఆవకాయ చేసుకుందాం. ముందుగా ఉసిరికాయలను తీసుకుని సన్న చీరికల్లాగా కోసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని నూనె పోసుకుని, ఇది వేరుశనగ నూనె అండి. వేరుశనగ నూనె అయితే పచ్చడికి, పప్పు నూనె కానీ వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. నూనె వేడి కాగానే ఉసిరికాయ ముక్కలు వేసుకుని, ముక్క వడిలింది అన్నప్పుడు తీసేయచ్చు. మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ రానవసరం లేదు. అలా ముక్కలన్నీ వేయించుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ముక్కలు నూనె బాగా చల్లారిన తర్వాత పచ్చడి కలుపుకుందాం. ఇప్పుడు ముక్కలు బాగా చల్లారినాయండి. 1 కప్పు ఉప్పు, అరకప్పు ఆవుపిండి, 2 కప్పుల కారం వేసి ముక్కలంతా కలిసేలాగా కలుపుకోవాలి. నేను 1/2 కేజీ ఉసిరికాయలతో చేస్తున్నానండి. 1/2 కేజీ ఉసిరికాయలకి కొలతలు సరిపోతాయి. బాగా కలుపుకున్న తర్వాత 2 నిమ్మకాయల రసం తీసుకుని వేసుకోవాలి. అది కూడా ఒకసారి కలుపుకుని, ముందుగా వేయించుకున్నాం కదండి ఇంగువ నూనె, ఆ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఉసిరికాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉసిరికాయ ఏ విధంగా తీసుకున్నా అందులో సి విటమిన్ ఉండడం వల్ల నోటిపోతలు కూడా రానివ్వకుండా చూస్తుంది. బాగా కలుపుకుని పక్కన పెట్టి మరుసటి రోజు మూత తీసి చూడండి, నూనె తేరి పైకి ఎంతో బాగుంటుంది. ఇప్పుడు గాజు సీసాలోకి కానీ జాడీలోకి కానీ మార్చుకుని సర్వ్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.